హరే కృష్ణ డివోటీస్ అందరికీ ధన్యవాదాలు క్లాస్లో చేరినందుకు. మంగళాచరణ శాస్త్రత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ అని మనం నిన్న సెషన్లో మొదలు చెప్పారు కదా శ్లోక ఏయతమం ప్రపద్యంతే తాం సదేవ వచామ్యహం మమర్థం అనువర్తంతే మనుష్యపాద సర్వశః అన్నారు కదా. సో ఇక్కడ మనకి క్రీస్తులు అక్కడ ఏం చెప్పారో మీ అందరికి గుర్తుందా అండి? హరే కృష్ణ. సారీ మీ ఇట్లా నన్ను ఎవరు ఏ విధంగా ఆరాధిస్తారో ఆ రకంగా వాటిని నేను అనుగ్రహిస్తాను. కరెక్ట్ చెప్పారు, చక్కగా చెప్పారు. అవును, ప్రజలు ఎలా సంప్రదిస్తే దానికి వారికి అలా ప్రతిఫలం ఇస్తారని కృష్ణుడు చెప్పారు. అంటే కృష్ణుడు ఏంటన్నట్టు కృష్ణుడు అందరికీ సమానం అన్నట్టు. మన మన లొంగుపడ ప్రకారం ఆయన ప్రతిఫలం ఇస్తారు. మనం ఎలా మనం రెస్పాండ్ అయితే ఆయనకి అలా ప్రతిఫలం ఇస్తాడు. సో ఇప్పుడు మనం ఈ రోజు శ్లోక 4వ అధ్యాయం 13వ శ్లోకం. సో ఇందులో మన కృష్ణుడు వర్ణ వ్యవస్థను అట్లా వర్ణ వ్యవస్థను అట్లా ఒక సామాజిక నిర్మాణాన్ని ఎలా ప్రజల అభ్యున్నతి కోసం ఎలా సృష్టించాడో మనం ఈ రోజు శ్లోకాలు మనం నేర్చుకుంటాం. ఇది ఎలా ఈ రోజు శ్లోకాలు మనం దాన్ని నేర్చుకుందాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో 4వ అధ్యాయం 13వ శ్లోకం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ కర్మ విభాగస తస్య కర్తారమహిమాం విద్య కర్తారమవ్యయం. ఒకసారి చదువుతారండి. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగ సహ తస్య కర్తారమపి మాం విద్యకర్తారం అవ్యయం. సో అది చదువుదాం. చాతుర్వర్ణ్యం మానవ సమాజంలోని 4 వర్ణములు మయా నా చేత సృష్టింపబడినవి. గుణముల కర్మల విభాగము అనుసరించి తస్య దానిని కర్తారము సృష్టించిన వాడిని తండ్రి అపి అయినను మాం నన్ను విద్ధి తెలుసుకొనుము అకర్తారం చేయని వానిగా అవ్యయం మార్పులేని వాడి భౌతిక ప్రకృతి త్రిగుణములు మరియు తత్సంబంధిత కర్మలను అనుసరించి మానవ సమాజంలోని చాతుర్వర్ణ్యములు నా చేత సృష్టింపబడినవి. ఈ విధానమునకు నేనే సృష్టికర్తనైనను అవ్యయుడును అగుడు చేత అకర్తగానే నన్ను నీవు ఎరుగుము. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏమేమి ఉన్నాయి? వేరే వేరే జంతువులు ఉన్నాయి కదా. ఒక కాకి లాంటిది, ఒక కోతి, ఒక పెంగ్విన్, ఇవన్నీ ఉన్నాయి. ఈయనేమంటున్నారు? అందరికీ సేమ్ ఎగ్జామ్ పెడతాను, అందరినీ పైకెక్కమన్నారు. అది సమంజసమేనా? సమంజసం కాదు. కొంతమంది ఏనుగు లాంటి వాళ్ళు ఎక్కలేకపోవచ్చు. ఏనుగు లాంటి శివ కూడా ఎక్కుతుందా? ఎక్కలేదు కదా, వేరే వేరే అన్ని ఎక్కలేవు. సో అట్లా సమంజసం కాదు. అట్లా అందరికీ వేరే వేరే ఉంటాయి. సో ఇక్కడ మన భగవంతుడు ఏం చెప్తున్నారు? గుణ అంటే లక్షణాలు, కర్మ అంటే మనకు చేసే కార్యకలాపాలు లేదా మనం చేసే పనులు ఆధారంగా మన మానవ సమాజంలో 4 విభాగాలను నేను సృష్టించాను అని మనం భగవంతుడు చెప్తున్నారు. చాతుర్ అంటే 4 అన్నట్టు, 4 వర్ణాలు.
సో నేను సృష్టి అని చెప్తాను. ఇక్కడ నేను ఏమన్నాను, నేను ఈ వ్యవస్థను సృష్టించినప్పటికీ నేను కర్తను కాదు అంటే ఆ, నేను తెలుసుకోండి అంటున్నాను. అంటే నాకేమో నేనేమి ఇందులో నేను ఇవన్నీ నాకు రావు అని చెప్తున్నాను. ఇవన్నీ మారకుండానే ఉంటాను, ఇవన్నీ నాకు వర్తించవు అని చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ, ఇప్పుడు కృష్ణుడు ఈ వ్యవస్థను సృష్టించాలని ఆ, మీకు తెలుసు కదా. సో ఇది ప్రజలను విభజించడానికేనా లేదంటే సాధించడానికా మరి? సాయం చేయడానికి. ఉమ్, అవును, సాధించడానికి. సో ఇది ఎట్లా మరి? ఆ, అవును, ఇది ఎట్లా అంటే ఇది అందరినీ మనకి ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి. అందరూ ఇప్పుడు ఆ, భౌతికంగా ఉన్నారు కదా, వీళ్ళ భౌతికంగా ఉన్న వాళ్ళని స్లోగా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి, సో సాధించడానికి కోసమే చేశారు. ఇది ఎలా అంటే మనం ఇప్పుడు పాఠశాల ఉందండి, స్కూల్ ఉందనుకోండి. స్కూల్లో తరగతులు ఉంటాయి కదా. నర్సరీ, ఎల్కేజీ, నర్సరీ ఉంటుంది, ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, కళాశాల. ఇలా ప్రతి విద్యార్థికి డిఫరెంట్ డిఫరెంట్ గా దశలు ఉంటాయి. సో దాని ప్రకారం వాళ్ళు అభివృద్ధి చెందుతారు. అదే విధంగా మన సమాజంలో కూడా వర్ణాలు మరియు ఆశ్రమాలు ఆ, వాళ్ళు భౌతిక మరియు ఆధ్యాత్మిక మార్గానికి ఆ, అభివృద్ధి చెందేలాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీ దగ్గర టీవీ రిమోట్ ఉంది అనుకోండి. మీ దగ్గర టీవీ రిమోట్ ఉంది. ఆ టీవీ రిమోట్ ఉన్న తర్వాత అక్కడ మీకు కార్టూన్ నెట్వర్క్ చూస్తారా, న్యూస్ ఛానల్ చూస్తారా, ఇంకా మూవీ చూస్తారా? ఆ, ఏం చేస్తారండి? రకరకాల ఎవరికి ఇష్టమైనవి వాళ్ళు చూస్తారు. చూస్తారు కదా. అవునండి. సో అలాగే సమాజం కూడా ఈ ఛానల్స్ లెక్క. సో కొన్ని ఛానల్ ఏమో బ్రాహ్మణ, కొన్ని ఛానల్ ఏమో క్షత్రియ, అట్లా వైశ్య, శూద్ర. సో ఈ అన్ని ఛానల్, ఇవన్నీ అవసరం. కృష్ణుడు ప్రతి ఛానల్ ఇట్లా ప్రతి ఒక్కటి చేశాడు. కానీ రిమోట్ ఎవరి దగ్గర ఉంది మరి? రిమోట్ ఎవరికి ఇచ్చారు? భగవంతుడి దగ్గర. భగవంతుని దగ్గర రిమోట్. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు రిమోట్ మన దగ్గరనే ఉంటది కదా, టీవీలో. ఆ, అవును, రిమోట్ అట్లా అంటే అవును. మరి ఏ ఛానల్ పోవాలంటే, ఏ విభాగాలకు పోవాలి, ఏ వర్ణాలకు పోవాలని రిమోట్ మన దగ్గరనే పెట్టాలి. ఇక్కడ మనం వర్ణం అంటే జన్మతో చేసింది కాదు. ఇప్పుడు ఆ, రిమోట్ అంటే మనం తీసుకునే కర్మలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే మన దేహం కూడా మన దగ్గరనే ఉంటుంది. అట్లా కూడా ఇండైరెక్ట్ రిమోట్ మన దగ్గరనే ఉన్నట్టు. చాయిస్ మనకే ఇస్తాడు భగవంతుడు. కానీ మనం చేసేది ఎలా అంటే, మనం చేసేది ఇప్పుడు వర్ణం అంటే ఇక్కడ ఏమన్నా భగవంతుడు జన్మతో కాదు, మన గుణాలు. అంటే మనం ఎట్లా ఇప్పుడు త్రిగుణాలను ఉంటాయి, మూడు గుణాలు, సత్వ రజ తమో గుణాలను ఉంటాయి. మనం దాని గురించి ఇంకా వచ్చే ముందు ముందు క్లాస్లో కూడా ఇంకా చాలా వివరంగా తెలుసుకుంటాం. సత్వ రజ తమ గుణాలు అని మూడు ఉంటాయి. సో ఈ గుణాల ఆధారంగా త్రిగుణాలు అన్నారు కదా, ప్రకృతి త్రిగుణాలు, ఈ మూడు గుణాలు. సత్వ అంటే కొంచెం ఆ, మనం ఇంకా నేర్చుకుంటాం ఏ క్వాలిటీ వాళ్ళు వస్తారు. సో కర్మలు అంటే వాళ్ళకి మనం చేసే పనుల ఆధారంగా నిర్ణయించబడతాయని మనం చెప్తున్నారు. సో ఇక్కడ ఇట్లా ప్రతి వర్ణం అనేది ఇప్పుడు సమాజానికి అవసరం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు అనుకోండి. ఉం? మనిషి ఉంటే ఆయన బాడీ ఉన్నాడు అనుకోండి. ఓన్లీ కాలు లేకపోయినా, చేతులు లేకపోయినా, తల లేకపోయినా, అదంతా కరెక్ట్ ఉంటుందా అండి? మనిషి అన్నట్టు అంటే కొంచెం అట్లా కరెక్ట్. మనం మనిషి అంటే కొంత ఇవన్నీ అవయవాలు ఉండడానికి ఉంటారు. ఇవన్నీ ఉపయోగపడతాయి మనిషికి. ఇప్పుడు దీన్ని ఎలా మనం పోల్చుకోవచ్చు అంటే, ఆ, ఇప్పుడు తల ఉందనుకోండి, అది బ్రాహ్మణుడు లెక్క పోల్చుతారు. చేతులు ఉన్నాయనుకోండి, నక్షత్రులు లెక్క అంటే మనకి రక్షణ ఇవ్వడానికి. తల అంటే కొంచెం ఆలోచించడానికి. అట్లే మనకి పొట్ట ఉంది కదా, కడుపు, అది మనకి స్టమక్ ఉంది కదా, అది ఎట్లా మనం తిన్నది అరగడానికి కదా. సో అంటే మనకి ఆ, మన పనులు చేయడానికి, ఇంకా మనకి వ్యాపారానికి అట్లా. ఇంకా కాళ్ళు ఉన్నాయి కదా, అవి శుద్ర. సో ఇవన్నీ కలిసినప్పుడు మనకి ఒక పరిపూర్ణ మనుషులు లెక్క ఉంటాం. అవి కూడా మనకి సరిగ్గా యూజ్ అవుతాయి. సో ఈ నాలుగు విభాగాలు మనకి ఈ వీటితో మనకి పోలుస్తారు. సో ఇక్కడ ఏంటంటే కృష్ణుడు మళ్ళీ ఏమని చెప్తున్నారు, కృష్ణుడు అనే సృష్టికర్త అని చెప్తున్నారు ఇక్కడ ఆయన. అందుకనే ఆయన వీటిలన్నిటిని ఆయన బంధింపబడదు. ఇప్పుడు చూడండి, ఏదైనా ఒక చిన్న కంపెనీ తీసుకున్నాం అనుకోండి. ఉం? ఏదైనా ఒక చిన్న ఏదైనా ప్రొడక్ట్ తయారు చేయాలి, వాళ్ళు ఏదైనా పదార్థం తయారు చేయాలి. సో దానికి సంబంధించిన నాలెడ్జ్, వాళ్ళు ఎట్లా తయారు చేయాలి, ఈ కెమికల్ వేయాలా, కెమికల్ చేయాలా, లేకపోతే ఈ మోడల్ చేయాలా, ఆ మోడల్ చేయాలా, వీళ్ళందరూ ఇలా వాళ్ళు ఆలోచించే వాళ్ళు, ఎక్కువ ఆలోచించే వాళ్ళు బ్రాహ్మణ్స్ అన్నమాట. నేను ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రాహ్మణ్స్, అట్లా వాళ్ళందరూ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు మేనేజర్ పొజిషన్లో ఉన్నారు. మేనేజర్ వాళ్ళందరినీ లీడర్షిప్ లెక్క ఉంటారు కదా. సో వీళ్ళని ఇక్కడ పెట్టాలి, వాళ్ళని అక్కడ పెట్టాలి. ఆ లీడర్షిప్ పొజిషన్ ఉంటారు కదా, వాళ్ళు శత్రువులు లెక్క.
ఇంకా సేల్స్ చేస్తారు కదా. మళ్ళీ ఇప్పుడు ప్రొడక్ట్ సృష్టించడం ఒక్కటే కాదు కదా, వాటి అందరి దగ్గరికి వెళ్ళేలాగా చూడాలి కదా. సో చూసే వాళ్ళు ఆ, మనకి ఎకనామిక్స్ కి ఫైనాన్స్ కి సంబంధించిన వాళ్ళు అంటే వైశ్యాస్. తర్వాత టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వర్కర్లు చేస్తారు కదా. సో వాళ్ళు సర్వీస్, ఎవరైతే సర్వీస్ చేస్తారో అక్కడ దగ్గరలో ఆ దాంట్లో వాళ్ళు శుద్ధ కింది లెక్క. సో ఇక్కడ మనకి ఎట్లా కంపెనీ నడవాలంటే కూడా ప్రతి వర్గం ఉంటేనే మనకి కంపెనీ నడుస్తుంది. ఏదైనా వర్గం లేకపోయినా కంపెనీ అంత ఈజీగా నడవదు. సో అట్లనే మనకి అన్ని వర్గాలు ఉండాలి. మళ్ళీ మనం ఇక్కడ ఎలా అంటే మన గుణాలను చూసుకోవాలి. కేవలం జన్మ కాదు. ఇప్పుడు అది అంతా కొన్ని ఇప్పుడు ఎలా వస్తుంది, మనం ఇక్కడ ఎలా అనుకుంటారు, వర్ణాలు అంటే దాన్ని తప్పు ముద్రగా వేసేసారు. భగవద్గీతను సరిగ్గా అర్థం చేసుకోకుండా ఆ, తర్వాత మన ప్రతి మన ఆ, ఎవరైతే ఉన్నారో అర్థం చేసుకోకుండా దానికి చేంజ్ చేస్తూ వస్తున్నారు. సో దాన్ని ఇక్కడ వర్ణాలు అంటే భగవంతుడు మనకి ఏం చెప్తున్నారు, గుణాలు కర్మలు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు జన్మల ప్రకారం తెచ్చేసుకున్నారు. సో ఎవరైతే బ్రాహ్మణులో పుడతానో వాళ్ళని, ఇంకా క్షత్రియ పుడతానో వాళ్ళని అట్లా అని ఇప్పుడు సమాజంలో మనకి అట్లా అని చేస్తున్నారు. కానీ మన ప్రభుపాద ఏం చెప్తారు చెప్పనండి, కలియుగంలో అందరు శుద్రాసు, అందరు శుద్రాసు, అందరు ఎవరో ఒకరి దగ్గర పని పని చేస్తూనే ఉంటారు. మనకి చెప్పుకున్నాం కదా, మనకి ఏంటిది, మన ఆత్మ యొక్క స్వభావం కూడా ఏదో ఒక పని చేయడం, అంతే కదా, పని చేయడం. అట్లనే ఈ కలియుగం ఇంకా ఇంకా డిగ్రేడ్ అయిపోయి ఆ, అందరూ శుద్ర లెక్కనే అయిపోతారు. ఎవరు ఏ పని చేయాలో సరిగ్గా చేయకుండా. సో అందరు శుద్ర లెక్కనే. సో ఇంకా అందరూ స్లోగా మోటివేట్ అవ్వడానికి ప్రభుపాద అందరినీ అట్లీస్ట్ బ్రాహ్మణ క్వాలిటీస్ అంటే నేర్చుకోవడం, చదవడం, ఆ, అందుకనే భగవద్గీత వినడం. భగవద్గీత వింటున్నామంటే మనకు కూడా ఒకనొక లెవెల్లో చదువుతున్నాం కదా, నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం, పనే చేయట్లేదు, మన జ్ఞానాన్ని ఆ, సముపార్జిస్తున్నాం. సో అందువల్ల మన బ్రాహ్మణ క్వాలిటీస్ ఉంటాయి. ఇంకా మనకి ప్రభుత్వం గారు ఏం చెప్తారు, చాలా చక్కగా చెప్తారు. ఇలా ఇలా ఇవి ఎలా ఇది అంటే మనకి ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ నాలుగు ఉన్నాయి కదా. బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే మనం త్రిగుణాలను తెలుసుకున్నాము, సత్వరజ తమ గుణాలు. సో సత్వగుణంలో ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. ఇంకా రజోగుణంలో ఉన్న బ్రాహ్మణులు అంటే సత్వగుణం అంటే బుద్ధిమంతులు, కొంచెం బుద్ధిమంతులు వాళ్ళు బుద్ధిమంతులు, కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, సత్వ గుణాలు ఉన్న వాళ్ళు బ్రాహ్మణులు. ఇంకా ఆ పాలనా వర్గం ఎవరైతే ఆ, ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లీడర్ గా ఉండడం, పాలించడం. సో ఆ వర్గంలో ఉన్న వాళ్ళు రజోగుణంలో ఉంటారు, వాళ్ళు క్షత్రియులు. ఇంకా తర్వాత రజతమో గుణాలు ఈ రెండు కలిపి ఆ, ఈ రెండు రెండు కలిపి ఈ రెండు కలిపి ఉంటారు. ఎవరైతే వాళ్ళు వ్యాపార వర్గం, అంటే మన ఎకనామిక్స్ ఫైనాన్స్ అని చెప్పుకున్నాం కదా, వాళ్ళు వైశాఖ. ఇంకా తర్వాత సేవలు చేయడం. ఇంకా వాళ్ళు తమో గుణంలో ఉంటారు. సో వాళ్ళు సేవలు చేయడం తమో గుణంలో ఉంటారు వాళ్ళు కొంచెం. సో వాళ్ళు ఆ, శ్రామిక వర్గం శ్రామిక వర్గం కిందికి వస్తారు. ఇలా ఇలా మనకి ఈ 4 వర్ణాలు సృష్టించబడ్డాయి. కానీ ఆ, ఎట్- మనకి ఏం చెప్తారంటే ఎవరైతే కృష్ణ చైతన్యంలో ఉన్నారో ఆ, కృష్ణ చైతన్యంలో ఉన్నారో భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ 4 వర్ణాల కిందికి రారు, స్లోగా ఎలివేట్ అవుతారు. శుద్ధ సత్వం సత్వగుణం కూడా మన ఈ మూడు మూడు గుణాల నుంచి మనం ఏవో ఇంక పైకి రావాలి. శుద్ధ సత్వం అంటారు. సో శుద్ధ సత్వంలో ఉన్న వాళ్ళు ఈ 3 గుణాలకు ఈ 4 వర్ణాలకు అతీతంగా ఉంటారు, గుణాలకు కూడా అతీతంగా ఉంటారు. సో వాళ్ళందరికీ ఆ, వీటిలలో రారు వాళ్ళందరూ, ఎవరు భక్తులైతే. అది మనం తెలుసుకోవాలి. ఇంకా ఆ, ప్రభుత్వం చెప్తారు, ఎవరైతే ఆ, కృష్ణ భక్తి భావనలో ఉన్నారో వాళ్ళు ఆ, అంటే వైష్ణవాస్, భగవంతుని సేవించే వాళ్ళు. సో వాళ్ళు నార్మల్ గా ఈ బ్రాహ్మణ్స్ అంటాం కదా. సో బ్రాహ్మణ క్వాలిటీస్ కంటే ఇప్పుడు చెప్పాను కదా, మనం భగవంతుని చేరాలంటే శుద్ధ సత్వంలోకి వెళ్ళాలి. సో బ్రాహ్మణ క్వాలిటీస్ ఒక్కటే ఉంటే సరిపోదు, మనం ఇంకా శుద్ధ సత్వంలో వెళ్ళాలి. సో భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ లెవెల్ కి వాళ్ళు వెళ్తారు. వాళ్ళు వైష్ణవులు, వాళ్ళు అక్కడికి భగవంతుని ఆ, వెళ్ళి ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటారు. భగవంతుని ఆ, మనకు ఎవరైతే భగవంతుని మనకు అంశాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోవడం, గుణాల గురించి తెలుసుకోవడం, ఇలా తెలుసుకొని
భగ- ఆ, దానికి ఈ మూడు వర్ణాలకి నాలుగు వర్ణాలకి మూడు గుణాలకి అతీతంగా వెళ్తారు అని మనం తెలుసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఈ ఈ క్లాస్ లో ఇప్పుడు స్టోరీస్ తెలుసుకుందాం. ఇప్పుడు చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. మరి అందరూ అందరూ ఆ, అందరూ ఓన్లీ ఇలానే వచ్చారా? ఆ? ఎలా ప్రతి ఒక్కరు మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే ప్రతి ఒక్కరు ఇలానే ఉన్నారా అంటే కాదు. ఇప్పుడు చాలా అంటే మనకు చాలా స్టోరీస్ ఉంటాయి కదా. ఇట్లా ప్రహ్లాద్ మహారాజ్ మీకు తెలుసు కదండి. ప్రహ్లాద్ మహారాజ్ వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి ఎవరండి? ఆ, హిరణ్యకశిపుడు హిరణ్యకశ్యపుడు. రాక్షసుడు. రాక్షసుడు కదా. వాళ్ళ తండ్రి రాక్షసుడు కానీ ఆయన రాక్షసుడు కాదు కదా. ఆయన 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 సత్వగుణం రాక్షసుడు వచ్చి సత్వం. సత్వగుణం వచ్చేసింది. ఆయన భక్తి అలవాటు పడిపోయింది ఆయనకి. సో వీటన్నిటికీ ఆయన వెళ్ళిపోయారు. ఎబో ఉన్నారు వీటన్నిటికీ ఆయన. సో భగవంతుడు అనేది ఇప్పుడు చెప్పాం కదా, మనం ఓన్లీ జన్మతోనే కాదు, వాళ్ళు చేసే కర్మలు గుణాల ఆధారంగా చూస్తారు. ఇంకా ఇంకా మీకు ఏమన్నా స్టోరీస్ గుర్తున్నాయండి? ఇంకెవరన్నా ఇంకా ఎగ్జాంపుల్ చెప్పగలుగుతారా? ఇట్లా ఎవరున్నారు ఇంకెవరు చెప్తున్నారు చెప్పండి. ఇంకా చూడండి, మహాభారతంలో ఆ, ఆ, మహాభారతంలో మనకి ఆ, ఈయన ఉంటారు కదా, విదురుడు ఆ, ఒక ఆ, ఏంటిది వాళ్ళ చెలికత్ వాళ్ళు అంటారు కదా. ఆ, రాణి దగ్గరలో ఉంటారు కదా, చెలికత్త వాళ్ళు అంటారు కదా. ఉం? సో ఆమెకు పుట్టిన అతను శుద్ధ అంటే ఇండైరెక్ట్ కొంచెం రాణి అంటే క్షత్రియ కాదు, వేరే వాళ్ళకి పుట్టిన అతను. కానీ స్టిల్ ఆయన జ్ఞానంతో ఆయనే ఆ, ఆ రాజ్యసభలో ఉండి ఆ, పరిపాలించారు కూడా, అంటే క్షత్రియ లెక్క ఆయన పరిపాలించారు. ఇంకా ఈ ఇప్పుడు రామాయణం ఉంది. రామాయణం రెండు ఎగ్జాంపుల్ ఉంటాయి. చెప్పగలరా ఎవరో ఒకరు? రామాయణంలో కూడా ఇట్లా ఉంటారు. వాళ్ళు జన్మతో కాదు, కర్మలతోని మారారు. ఈ వర్ణాలు ఖచ్చితంగా ఉంటారు. విభీషణుడు గుర్తున్నారా? ఉమ్. విభీషణుడు విభీషణుడు రాక్షసుడే కదా. రాక్షసుడు. కానీ ఆయనే ఆయన చక్కగా చెప్పారు, ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు. బ్రాహ్మణుడు యాక్చువల్ గా మనకి ఎవరైతే విభీషణుడు రావణుడు వీళ్ళందరూ ఉన్నారో బ్రాహ్మణ కుటుంబంలోకి ఆయన ఇప్పుడు విభీషణ ఆ, రావణాసురుడికి హిరణ్యకశిపుడికి వాళ్ళు బ్రాహ్మణ్స్ లెక్కలే వాళ్ళు. బ్రాహ్మణ్స్ వాళ్ళకి వాళ్ళ నాలెడ్జ్ ఇప్పుడున్న ఎవ్వరు కూడా వాళ్ళ నాలెడ్జ్ తోని సరిపోల్చలేరు. ఓకేనా. ఇప్పుడు వాళ్ళ నాలెడ్జ్ తో సరిపోల్చలేరు. కానీ వాళ్ళు వాళ్ళ వర్ణాలు స్లోగా డిగ్రేడ్ అయిపోయారు. సో వాళ్ళకి అందులో మనకి ఏదైతే మనకి ఉందో గ్రంథాలలో ఉందో ఉం, వాటిలన్నిటిని ఆ, వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేక డిగ్రేడ్ అయిపోయారు. సో మళ్ళీ ఇప్పుడు విభీషణ్ రాక్షస గుణం నుంచి వెళ్ళి మళ్ళీ పరిపాలించే గుణానికి వచ్చారు. చెప్పి మరి భక్తి చేశారు. ఆయన గుర్తుందా? ఆయన భక్తి చేశాడు విభీషణుడు. ఆ, ఇంకా మన ప్రహ్లాద్ మహారాజ్ భక్తి చేశారు. భక్తి చేసి వాళ్ళ గుణాలకు అతీతంగా మారారు. ఎవరు ఇంకొకరు ఉంటారు ఎవరు ఇంకెవరంటే వాల్మీకి గుర్తున్నారు కదా. వాల్మీకి ఫస్ట్ ఏంటో తెలుసా? బోయేవాడు బోయేవాడు బోయేవాడు, దొంగ. అన్ని అన్ని పక్షులను చంపి చంపి తినేవాడు. ఆ పోయేవాడు, అలా అన్ని పక్షులు చంపేసి తినేవాడు. కానీ ఆ, చివరికి ఆయన భగవంతుని నామం తీసుకొని మరా 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 అని తీసుకొని ఆ, ఆయన్నే ఏకంగా రామాయణం రాసి వచ్చారు లెవెల్కి. అవునా కదా? కదా అంటే ఇప్పుడు మన సమాజంలో అనుకున్నట్టు జన్మతోనా అండి నాలుగు వర్ణాలు? కాదు. కాదు కదా. వాళ్ళ గుణాలతో వాళ్ళ గుణాలతో వాళ్ళ కర్మలతో. గుణాలు కర్మలతో. థ్యాంక్ యూ శశిధర్ బాబుజీ జ్ఞానందుకు. సో థ్యాంక్ ఇప్పుడు మనం చర్చిస్తున్నాము ఎట్లా నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా. నాలుగు వర్ణాలు మీకు గుర్తున్నాయి ఏమేమి వర్ణాలు? ఆ, ఇది క్షత్రియ ఆ, గుణాల పరంగా ఆ, శ- క్షత్రియ ఒకటి, ఆ, బ్రాహ్మణస్, ఆ, వైశ్యాస్,
ఉమ్, శూద్రస్. రుద్రం. సో కానీ ఇవన్నీ భగవంతుడు సృష్టించారు. కానీ ఇవి ఎట్లా జన్మాల ఆధారం కాదని మేము చర్చిస్తున్నాం. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకున్నట్టు జన్మాల ఆధారం కాదు. మనం ఇప్పుడు స్టోరీస్ కూడా మాట్లాడుకున్నాం. ఎవరెవరు రామాయణంలో మీకు గుర్తునే ఉంటుంది విభీషణుడు. ఇంకా రామాయణం రాసిన వాల్మీకి. రామాయణం రాసిన వాల్మీకి దొంగ అని తెలుసు కదా మీకు. ఆ, దొంగ పోయేవాడు. ఆ? కానీ ఎప్పుడైతే నారదముని సంగతి దొరికిందో, భగవంతుని నామం తీసుకున్నాడు, తర్వాత ఆయన ఎట్లా మారారు? బ్రాహ్మణ ఒక ఒక ఆ, ఒక బ్రాహ్మణుని ఋషి. లెక్క, ఋషి లెక్క. ఋషి అంటే ఉమ్, ఇండైరెక్ట్ గా బ్రాహ్మణ ఆ కోవలకు వస్తారు. సో ఆయన అంతగా మారిపోయారు. ఇది. కానీ ఇప్పుడు చూడండి, ఇంకొకరు మనకి ఆ, ఇది మళ్ళీ విభీషణుడు ఆయన రాక్షసుడు, కానీ భక్తి తీసుకొని మారిపోయారు కదా. ఉం? భక్తి తీసుకుని ఆయన కూడా ఉమ్, ఆ, మళ్ళీ రావణాసురుడు లెక్క రాక్షసుడు లెక్క మారలేదు. ఇంకా ఈజీగా మనం ఉమ్. మనం మహావతార్ సినిమా చూసారు కదా, నరసింహ సినిమా. ఆ, చూశాను దాంట్లో ఇప్పుడు చూశాను. ప్రహ్లాద్ మహారాజ్ రాక్షసుడా లేదా లేదంటే భక్తుడా? ఆ, జన్మించడం అసురుగా ఉమ్, జన్మించారు, కానీ ఉమ్, విష్ణు భక్తుడు. కరెక్ట్ చెప్పారు. సో జన్మతః ఆయన రాక్షసుడు, కానీ ఆయన కర్మలు గుణాల ఆధారంగా ఆయన భక్తుడు. ఈ నాలుగు వీటికి అతీతం. సో ఆయన ఓకే. చెప్పాలంటే ఈయన బ్రాహ్మణుడు లెక్క. అంటే దాని వల్లనే ఆయన అందరికీ పరిపాలించడం అవన్నీ సరిగా చేస్తాడు. క్షత్రియుని లెక్క కూడా. బ్రాహ్మణుడు ఎలా అంటే ఆయన ఆయన నాలెడ్జ్ తెలుసుకుని చిన్నప్పుడే ఎట్లా భగవంతుడి భక్తిని మొత్తం వాళ్ళ తోటి స్నేహితులకు కూడా ఇచ్చారు. అట్లే ఆ, ఆ, హిరణ్యకశిపుని తదనంతరం ఆయన్నే పాలించారు. కొన్ని సంవత్సరాలు పాటించారు, కొన్ని వేల సంవత్సరాలు పాటించారు ఆయన. సో అట్లా మళ్ళీ మనకి ఇందులో మన భాష్యంలో ప్రబోధ్ రావు చక్కగా చెప్తారు. ఎవరైతే భక్తులు ఉంటారో ఆ, ఈ గుణాలన్నిటికీ అతీతంగా వెళ్తారు. ఓకేనా? అది మనం నేర్చుకోవాలి. ఎలా అతీతంగా వెళ్తారు అది అనేది మనం ముందు ముందు శ్లోకాల్లో చూద్దాం. ఓకేనా అండి? సో ఇది మనం చర్చిస్తూ వస్తున్నాం. సో ఎలా మళ్ళీ మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి. ఆ, ఒక కంపెనీలో ఇప్పుడు సపోజ్ నేను అడుగుతున్నాను క్వశ్చన్. ఒక కంపెనీలో ఒక లీడర్, ఒక మేనేజర్ ఉన్నారనుకోండి. ఆయన ఆ, ఏ గుణానికి వస్తారండి? చెప్పగలరా? క్షత్రియ. క్షత్రియ కిందకి వస్తారు. కరెక్ట్ చెప్పారు. సో క్షత్రియ కిందకి వస్తారు. అదే ఇప్పుడు ఏదైనా వాళ్ళు చనిపెడుతున్నారు సైంటిస్టులు, ఆ, వాళ్ళ గుణానికి వస్తారు. మళ్ళీ అడగండి, వినలేదు దాకా. ఆ కంపెనీలో ఒకటి కనబెడుతున్నారు సైంటిస్టులు, వాళ్ళు ఈ గుణానికి ఎందుకు వస్తారు అనుకుంటారు? సైంటిస్ట్ కనిపెట్టడము అంటే సైంటిస్టులు ఏ ఏ ఏ ఏ కోవ కిందకి వస్తారు? ఏ గుణం కిందికి? ఇప్పుడు వర్ణాలు కిందికి. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నారు కదా. సైంటిస్ట్. ఉమ్, సైంటిస్ట్ ఉన్నారు. వాళ్ళు వీళ్ళు మే ఉమ్, ఇప్పుడు 4 వర్ణాలు చెప్పుకున్నాం కదా, మీరు చెప్పారు కదా. ఇప్పుడు వాళ్ళు ఏ వర్ణాల కిందకి ఆ, వస్తారు అనుకుంటున్నారు? వాళ్ళు వైశ్యాస్ అనుకుంటున్నాను. కాదు కాదు. ఇప్పుడు వాళ్ళు బ్రాహ్మణస్ కిందకి వస్తారు. ఎవరైతే మేధావులు, ఆ, ఉపాధ్యాయులు, మార్గదర్శకులు ఉంటారు కదా, వాళ్ళందరూ బ్రాహ్మణుల కిందకి వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఓకే సృష్టిస్తారు కదా, సృష్టిస్తారు. వైశ్యులు దేనికి ఎందుకు వస్తారంటే ఆ సృష్టించిన దాన్ని సేల్ చేయడం. ఓకే ఇప్పుడు ఓకే ఏదైనా ఓకే ప్రొడక్ట్ వస్తుంది అనుకో, ఓకే. దాన్ని సేల్ చేయాలి కదా ఎవరో ఒకరు. లేదా అక్కడే ఉంటే అది ఉపయోగపడినట్టు కాదు కదా. సో అట్లా దాన్ని యా. సేల్ చేస్తారు కదా. సో అట్లా ఇప్పుడు రైతులు ఉన్నారు అనుకోండి. రైతులు, వర్తకులు, వ్యాపారులు, ఆ, వాళ్ళు వ్యాపారవేత్తలు, వర్తకులు చెప్పాలంటే వాళ్ళు వైశ్యుల కిందకి వస్తారు. ఇంకా వైశ్యాస్. ఓకే ఆ, సో ఇంకా సహాయకులు, కార్మికులు, వీళ్ళు ఎవరైతే సేవలు చేస్తారో శూద్రుల కిందకి వస్తారు. అంటే వాళ్ళు శ్రామిక వర్గం కిందకి వస్తారు. మనకి 4 వర్ణాలు, 4 అష్టమాలు. 4 అష్టమాలు ఎవరు ఏంటో తెలుసా అండి? రెండు రెండు చెప్పండి. 4 అష్టమాల్లో 2 చెప్పండి. తెలుసా అండి? అష్టమాలు మీన్ కాదు, ఒక్క నిమిషం. సో 4 అష్టమాల్లో ఏంటిది? 4 అష్టమాలు ఎందుకంటే 4 వర్ణాలు నేర్చుకున్నాం ఇప్పుడు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుత. 4 అష్టమాలు ఏంటంటే మనకి మన జీవితం దశలు అవి. బ్రహ్మచారి, గృహస్థ, ఓకే ఓకే. వానప్రస్థ, గృహస్థ, సన్యాసి. సన్యాసి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి.
సో ఇప్పుడు మనం పెళ్లి కాక ముందుకు ఆ, బ్రహ్మచారిగా ఉంటారు వాళ్ళ విద్యార్థి జీవితం వరకు. పెళ్ళి అయినాక గృహస్థ, వాళ్ళ కుటుంబ జీవితం ఉంటుంది కదా, గృహస్థగా ఉంటారు. సో పదవి విరమణ చేస్తారు కదా, ఆ జీవితం ఆ జీవితం కాలంలో వానప్రస్థగా ఉంటారు. సో ఎవరైతే లాస్ట్ లో జీవితాన్ని త్యజించే టైంలో ఉంటారో అది సన్యాసిగా ఉంటారు. సో ఇప్పుడు చూడండి, మరి ఇది ఈ ఆధునిక ప్రపంచంలో మనం ఇప్పటికీ ఈ విభజనలు చూస్తున్నామా లేదా? ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రస్తుతం చూస్తున్నాం కదా. ఉమ్. సో ఎలా అయితే ఇప్పుడు తరగతి గదులు ఉన్నాయో, తరగతి గదులలో కూడా అట్లా విభజనలు, ఆ? కార్యాలయాలలో కర్మాగారాల్లో కూడా కొందరు మ్యానేజ్మెంట్ చేస్తారు, కొందరు ఆపరేషన్ నిర్దేశం చేస్తారు, ఇట్లా చేయాలి, కొందరు వ్యాపారం చేస్తారు, వాటిని అమ్మడాలు, కొందరేమో సేవ చేస్తారు. కానీ ఇవన్నీ పుట్టుక పైన ఆధారపడలేదు అని మాట్లాడుకున్నాం. మన ఎగ్జాంపుల్ కూడా చెప్తాం. రామాయణంలో ఆ, ఎట్లయితే విభీషణుడు, ఇంకా మనకి వాల్మీకి, ఇంకా విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు ఎవరో చెప్పండి రామాయణంలో, ఆయన కూడా రామాయణంలో వస్తారు. ఎవరో చెప్పండి. రాజర్షి. రాజర్షి. కానీ ఆయన ఫస్ట్ రాజర్షియా? కాదు, రాజు. ఆయన పుట్టినప్పుడు ఫస్ట్ క్షత్రియుడు. క్షత్రియుడు. సో అందుకనే అందరూ ఆ, కానీ బయట ఇప్పుడు సమాజంలో ఎవరైతే ఉన్నారో అందరూ తప్పుడు వాళ్ళు తెలుసుకోకపోవడం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ తెలియకపోవడం, మన మన గ్రంథాలను చదవకపోవడం, దానివల్ల వాళ్ళు తప్పుదారి పడిపోతారు. సో అందరూ కులం ఆధారంగా, పుట్టుక ఆధారంగా వాళ్ళని ముద్రేస్తున్నారు. అంతేనే కదండి ఇప్పుడు బయట అలానే కదా అవును గణేష్. సమాజంలో. సో అట్లా అవునవును. వాళ్ళందరూ అవును. ఉమ్, ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఆ బయట సమాజంలో అందరూ వీళ్ళు ఇట్లా ఈ ఈ వర్ణాలను జన్మతః వాళ్ళు ముద్రిస్తున్నారు. అది మనం భగవంతుడే చెప్తున్నారు, నేనే ఇవన్నీ పుట్టుకతో కాదు, గుణాలు కర్మాల ఆధారంగా, అంటే వాళ్ళు చేసే వాళ్ళ లక్షణాలు. అంటే మూడు గుణాలు నేర్చుకున్నాం కదా, సత్వ రజ తమ గుణాలు. ఆ, ఈ మూడు గుణాలు, ఇంకా మనం చేసే కర్మలు అంటే పనులు చర్యలు, వాటికి ఆధారంగా ఆ, వీటిని మనకి భగవంతుడు వీటిని సృష్టించారని మనం నేర్చుకుంటాం. మనకు ఎందుకంటే మనం ఈ ప్రహ్లాద్ మహారాజ్ కూడా ఎగ్జాంపుల్ తీసుకుని రాక్షస కుటుంబంలో పుట్టారు, కానీ స్వచ్ఛమైన భక్తుడు పుట్టుడుతో. ఎందుకంటే ఆ, ఆయన కడుపులో ఉండగానే నారదముని నారదముని చెప్పారు కదా ఇది. మరి ఈ శ్లోక మనకి మన వ్యక్తిగతంగా మనం ఎట్లా మన జీవితంలో ఎట్లా చేయొచ్చు, దీన్ని మనం అప్లికేషన్ చేయొచ్చు అంటే మన సహజ లక్షణం ఏంటిదో, మన వృత్తి ఏంటిదో మనం చూడాలి ఫస్ట్. సో దాన్ని మన కృష్ణుని సేవలో, భక్తిలో మనం వీటిని నిమగ్నం చేయడానికి ట్రై చేయాలి. ఇప్పుడు సపోజ్ కొంత టీచర్ ఉన్నారనుకోండి, టీచర్ భగవద్గీత వాళ్ళకి ఈజీగా, వాళ్ళు ఇప్పుడు ఎంత ఇంత ఈజీగా చదివి ఎంబటే వాళ్ళు చెప్పొచ్చు ఆ, దాంట్లో ఉన్నదాన్ని. కొందరికి అంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, అంత ఈజీగా దాన్ని చదివిన దాన్ని చెప్పడానికి వాళ్ళకి ఫియర్ ఉండొచ్చు, చెప్పిన దాన్ని కొంచెం వాళ్ళు చేయలేకపోవచ్చు. కానీ వాళ్ళు ఏం చేయొచ్చు, వాళ్ళ వ్యాపారంలో ఆ, చాలా ఉన్నారు అనుకో, వ్యాపారంలో వాళ్ళు బాగా పర్ఫెక్ట్ అనుకోండి. ఏదైనా ఏదైనా ఒకటి ఆ, భగవంతునికి సంబంధించిన ఆలయాలు, లేదంటే ఏదైనా బుక్ లో అట్లాంటి ప్రాజెక్టులు వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. ఇంకా ఆ, ఏ- క్షత్రియాసు, వైశ్యాసు, శూద్రాసు, సో ఇట్లా ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ లక్షణాలు తగ్గట్టు సో భగవంతుని సేవలు చేయొచ్చు. ఆ, కొందరు క్లాసులు చెప్పొచ్చు, కొందరు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు క్లాసులు చెప్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు తయారు చేయొచ్చు. ఇప్పుడు ఇప్పుడు క్లాస్ ఉందనుకోండి, మనకి ఇప్పుడైతే ఓకే, టెంపుల్లో అయితే ప్రసాదం కూడా ప్రిపేర్ చేస్తారు, ప్రసాదం ఉండడాలు, ప్రసాదం కూడా ఉంటాయి. ఆ, ఇంకా టెంపుల్ కట్టడం, ఆ, ఇంకా క్లాస్ అంటే భగవద్గీత పుస్తకాలు వితరణ చేయడం. టెంపుల్లో చాలా ఉంటాయి కదా సేవలు. మన ఇంట్లో అయితే ఎన్ని సేవలు ఉంటాయి కదా, మన ఇంట్లో కూడా చాలా సేవలు ఉంటాయి కదా. ఇప్పుడు కుకింగ్ ఉంది అనుకోండి, కుకింగ్ కుకింగ్ ఎట్లా వండాలి అంతా తెలుసుకోవాలి. ఇంకా తేవాలి, కుకింగ్ సంబంధించిన తేవాలి. అది కూడా ఒక పని. అట్లా దాంట్లోనే మళ్ళీ వండే వాళ్ళు ఉండాలి. ఆ, దాంట్లోనే ఇప్పుడు చూడండి వాళ్ళందరూ కలిసి ఒకటే లక్షణం, అన్ని లక్షణాలు వాళ్ళే చేస్తున్నారు అంతగాను. ఇప్పుడు ఒకసారి ఇంట్లో మనం తెచ్చి ఇవ్వాలి, తెచ్చి ఇవ్వడం అంటే సర్వీసే కదా, అది కూడా ఫైనాన్స్ తో సంబంధించిందే కదా. అప్పుడు అది ఒక గుణం కిందకి వస్తుంది అట్లా. సో మనం మళ్ళీ ఏం చేస్తామంటే ప్రతి ఇవన్నీ మనకి ఈ వర్ణాశ్రమం అనేది, మన గుణాలు అనేది మనకి సమాజంలో అత్యవసరం. ఒక్కరు లేకపోయినా మాక్సిమం అది అనేది సరిగా నడవదు. ఇప్పుడు బ్రాహ్మణ్స్, ఇప్పుడు అంతకుముందు ఆ, రాజర్షి అని నేర్చుకున్నాం కదా. అంతకుముందు రాజర్షి అంటే రాజు, రాజు
ఆయన రాజు కానీ ఆయనకి ఋషికి ఆయన వాళ్ళందరూ వాళ్ళకి చెప్తారు మంచి చక్కగా. సో అట్లా ఆ, ఎవరైతే ఋషులు ఉన్నారో వాళ్ళకి క్షత్రియాస్ వాళ్ళకి చెప్పడం, వాళ్ళని గైడ్ చేయడం. మనకి చాణక్య ఉన్నారు, ఇంకా అవన్నీ ఉన్నారు కదా, మనకి ఎగ్జాంపుల్ కూడా చూసాం కదా. సో అట్లా గైడ్ చేయడం. సో ఇవన్నీ ఉన్నారు. ఇప్పుడు విశ్వామిత్ర కూడా ఉన్నారు. ఆయన క్షత్రియ కానీ పుట్టుకతో, కానీ ఆయన మళ్ళీ మారి ఇప్పుడు రాజర్షి అయ్యి ఏకంగా మన రామచంద్రమూర్తికి గురువుగా అయ్యారు. అలా ఇంకా చాలా అంటే చాలా ఎగ్జాంపుల్ ఉంటాయి మనకి, మన గ్రంథాలలో, మహాభారతం, రామాయణం, శ్రీమద్ భాగవతంలో చాలా అంటే చాలా ఉంటాయి. సో ఇట్లా ఇవన్నీ మనకు తెలియజేసేది ఏంటంటే పుట్టుకతోని కాదు. ఇప్పుడు మనకి ప్రతి ప్రస్తుత సమాజంలో పుట్టుకతోని అని ముద్ర పడిపోతుంది. సో దాన్ని మనం వాళ్ళకి సో అది కాకుండా వాళ్ళకి చెప్పాలి. సో దీన్ని మనం ఇట్లా ప్రస్తుత మన జీవితంలో అయితే ఈ గుణాలు, మనకి ఏ గుణాలు ఉన్నాయో వాటి ఆధారంగా భగవంతుని సేవ చేయడానికి, మనకు తోచినంత సేవ చేయడానికి ప్రయత్నించాలి. మళ్ళీ కుటుంబ జీవితంలో మనం ఎలా ఈ శ్లోకాన్ని మనం అన్వయించవచ్చు, మనం చేసుకోవచ్చు అంటే ప్రతి ఒక్క కుటుంబానికి సభ్యులకు వాళ్ళకు తగ్గట్టు అందరూ ఒకటే లెక్క. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నాలుగు రకాలు ఉంటారని. సో అందరూ డిఫరెంట్ రకాలు, వాళ్ళ స్వభావాలు కూడా వేరే వేరే ఉంటాయి, వాళ్ళ పోలికలు వేరే ఉంటాయి. ఆ? ఆ? అట్లా అని చెప్పి వాళ్ళు గౌరవించకుండా ఉండొద్దు. సో అందరినీ గౌరవించేసి సామరస్యంగా ఉండాలి. సో మనకి భగవంతుడు సృష్టించింది ఎందుకంటే ఈ అర్థం చేసుకొని అందరూ సమతుల్యంగా సామరస్యంగా చక్కగా అర్థం చేసుకొని ఉండాలి అని మనం భగవంతుడు సృష్టించాలి. సో కుటుంబంలో మనకి ఇలా చేయొచ్చు. మన వ్యక్తిగతంగా మన సరే వృత్తిపరంగా మనం ఎట్లా ఈ శ్లోకాన్ని మనం మన జీవితంలో ఎలా చేయొచ్చు అంటే ఒకవేళ ఏదైనా ఆఫీస్ ఉంది అనుకోండి, ఆఫీస్ ఉంది అనుకోండి. ప్రతి ఒక్కరు మేనేజర్లకు ఉండలేరు. ప్రతి ఒక్కరు ఆ, ఆ, కార్మికులు చిన్న పని వాళ్ళ లెక్క ఉండలేరు. ఒక్కొక్క స్వభావం ఉంటుంది, ఒక్కొక్క పాత్ర ఉంటుంది. మనం తక్కువ ఉన్నామని చెప్పి మనం ఎక్కువ ఉన్నామని చెప్పి అసూయపడొద్దు, ఈర్ష్యపడొద్దు, గర్వపడకుండా మనం ఏదైతే లెవెల్ ఉన్నామో దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మన పనిని భగవంతునికి, కృష్ణ ఈ పని నేను ఇవాళ చేస్తున్నాను. సో ఇది నీకు అర్పిస్తున్నాను. నాకు ఇంకా నేను ఇంకా చాలా బాగా చేయాలని ఉంది ఫ్యూచర్ లో. సో ఆ జ్ఞానాన్ని కూడా నువ్వే అని చెప్పేసి ఆ పనిని కూడా మనం ఆధ్యాత్మికంగా మార్చుకోవచ్చు. సో ఇది మనకి భగవంతుడు చెప్తున్నారు. సో ఇక్కడ మనకి కృష్ణుడు ఏం చెప్తున్నారంటే ఈ ఈ వ్యవస్థను మళ్ళీ ఆయన ఎవరు ఆ, ఆయన ప్రయోజనం కోసం సృష్టించాలని చెప్తున్నారు. ఎవరికి పక్షపాతంగా లేరు అని చెప్తున్నారు. ఇది శ్లోకంలో మనకి భగవంతుడు ఇది వివరించారు. చిన్న సమ్మరీ చెప్తాను ఒక 2 minutes లో. స్టార్టింగ్ భగవంతుడి త్రిగుణాల ఆధారంగా, అంటే 3 గుణాల ఆధారంగా, సత్వరజ తమ గుణాల ఆధారంగా 4 వర్ణాలను సృష్టించారు. ఆ, సత్వగుణంగా ఆధారంగానేమో బ్రాహ్మణ్స్, రజోగుణ ఆధారంగానేమో క్షత్రియాస్, సత్వరజో ఈ 2 గుణాల ఆధారంగా వైశ్యాస్, ఆ, తమగుణ ఆధారంగా శూద్రాస్. సో ఈ 4 గుణాలు సృష్టించారు. ఇవన్నీ గుణాల ఆధారంగా, కర్మల ఆధారంగా. మన అందరు అనుకున్నట్టు జన్మల ఆధారం కాదు. మనం మన ఆ, మన గ్రంథాలలో మనకి మన పురాణాలలో మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకొచ్చుకున్నాం. ఇది ప్రహ్లాద్ మహారాజు, విభీషణుడు, ఇంకా వాల్మీకి, ఇంకా ఇంకా విశ్వామిత్ర ముని. సో ఇలా మనం చెప్పుకున్నాం. మళ్ళీ ఇవి అన్ని ఈ 4 వర్ణాలు అవసరం మన సమాజానికి. మళ్ళీ ఎవరైతే భక్తులు ఉన్నారో వీటికి అతీతంగా వెళ్తారు, ఈ వర్ణాలకు అతీతంగా వెళ్తారు. అది ఎలా వెళ్తారు అనేది మనం తర్వాత ఇంకా ముందు శ్లోకాల్లో చర్చిద్దాం. ధన్యవాదాలండి. క్లాస్ చాలా చక్కగా విన్నందుకు, చేరినందుకు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభైర్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. అర్థమైందని అనుకుంటున్నాను అండి క్లాస్. మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? ఏమి లేవు ప్రభు. మీకైతే మీకు ఇప్పుడు అర్థమైంది కదా. ఏమి లేవు. నార్మల్గా ఇప్పుడు మనకి అందరూ వర్ణాలు ఏమనుకుంటారు? బయట ఇప్పుడు ఏమనుకుంటారు అండి వర్ణాలు దేని ఆధారంగా ఉన్నాయనుకుంటారు నార్మల్గా అందరూ? పుట్టుక ప్రస్తుత ఆధారంగా ఉన్నాయి అనుకుంటారు బయట. ఆ, ప్రస్తుత సమాజంలో అట్లా నడుస్తుంది, పుట్టుక ఆధారంగా ఉందా అని. కానీ భగవంతుని ఏం చెప్పారు? గుణాల ఆధారంగా. గుణాలు ఇంకొకటి, మనం గుణాలు ఒక్కటే కాదు, ఇంకా గుణాలు ఇంకొకటి వాడు చేసే కర్మలు.
ఆ కర్మలు అంటే పనులు. సో ఈ రెండు. మళ్ళీ ఈ మూడు గుణాలు ఉన్నాయి కదా, మూడు గుణాలు ఏంటని తెలుసుకున్నాం. సత్వ రజ తమో. ఉమ్. సో వీటి గురించి మనం ఇంకా క్లుప్తంగా చర్చిద్దాం. ఇంక మన 18వ అధ్యాయంలో కూడా వీటి గురించి చాలా వస్తాయి. సత్వరజ తమ గుణాలు ప్రతి ఒక్క విభాగంలో ఉంటాయి. మనం చేసే పనులు, మనం చేసే తినే దాంట్లో, ఆ, ప్రతి ఒక్క ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి. సో ఈ సత్వరజ తమ గుణాల గురించి కూడా మనం అక్కడ ఇంకా ఇంకా చక్కగా చర్చిద్దాం. సో ఇలానే ప్రతిరోజు క్లాస్లో అటెండ్ అవుతూ ఉండండి. ఆ, ఇంకా భక్తులు అనే వాళ్ళు ఆ, ఆ, ఈ- ఎలా ఉంటారు అనుకున్నాం. ఈ నాలుగు గుణాలలో ఉంటారా? ఏమవ్వాలి? ఏమవుతారు? గుణాతీతం. గుణాతీతం. వీటికి ఈ వర్ణాలకు అతీతంగా, గుణాలకు అతీతంగా ఉంటారు. సో మనం ఏమో సత్వరజ తమ గుణం అనుకున్నాం కదా. భక్తులు అనేవారు శుద్ధ సత్వానికి వెళ్తారు. స్టార్టింగ్ స్టేజ్ లో అందరికీ అన్ని కలగలిపి ఉంటాయి. ఒకరికి సత్వ రజో గుణాలు రెండు కలిపి, అట్లా చాలా గుణాలు అన్ని కలిపి ఉంటాయి. కానీ మనం స్లోగా భక్తి చేస్తూ మనకి మనం చేసే ఇప్పుడు కర్మలు చర్యలు ఎవరైనా భగవంతునికి అర్పిస్తూ చేస్తున్నామో స్లోగా మనం ఒక్కొక్క శుద్ధ సత్వ దాకా వెళ్ళగలుగుతాము. సో అది మనం ఈ శ్లోకాల్లో మనం చర్చించవచ్చు. సో మీకు ఈ శ్లోకం అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడంటే దయచేసి క్షమించండి. అది నాకు తప్పు వల్లనే. అంతే. సో ఎస్, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, సందేహాలు ఉన్నా అడగవచ్చు. సో మీ ఫ్రెండ్స్ కూడా మీ బంధువులను వాళ్ళకు కూడా దయచేసి చెప్పండి. వాళ్ళకు కూడా అంటే క్లాస్ లో ఇప్పుడు మనం ఎట్లా చర్చిస్తున్నామో ఆ, వాళ్ళకు కొద్ది సమయం పాటు మనం వాళ్ళకు కూడా వినొచ్చు అని వాళ్ళకి ఎంకరేజ్ చేయండి. ఓకేనా అండి? అలాగే ప్రభు. థ్యాంక్ యూ బాబుజీ. చాలా చక్కగా ప్రతిరోజు జాయిన్ అవుతున్నందుకు. హరే కృష్ణ. సో ఇంకేం ప్రశ్నలు లేదంటే ఇంకేమైనా మీరు చెప్పదలుచుకోలేకపోతే మనం మళ్ళీ రేపు క్లాస్లో కలుద్దామండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సమాధానం ఉన్నాయా? హరే 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 కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ.